బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ బీచ్ కాకినాడ రహదారిపై అలలు ఎగసి పడుతున్నాయి. రోడ్డు పక్కన ఉంచిన రక్షణ రాళ్లు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణం చేత కాకినాడ జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కాకినాడ ప్రధాన పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పుడు మనం ప్రస్తుతం కాకినాడ నుంచి ఇప్పుడు వెళ్లే సముద్రగుండా వెళ్లే జాతీయ రహదారిపై ఉన్నాం. జాతీయ రహదారి ఎక్కడికక్కడ చంద్రవందరని సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులను ఎవరిని వేటకి వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఇది ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గాల్లో ఉన్న ఉప్పాడ ప్రాంతం. ఇది సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో చూస్తారా మన రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంట్లో కూడా నీళ్ళు వెళ్ళినవి. కొన్ని ప్రాంతాల్లో అయితే స్కూల్స్ లో కూడా నీళ్ళు వెళ్ళడంతో స్కూల్స్ కూడా సెలవు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతోటి స్థానికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉందండి అసలు ఈ ప్రాంతం? ఇది అల్పపీడనే కాదు సార్. అల్పపీడనం లేకపోయినా పోటడుకి ఇలా ఉంటుంది సార్. ఈ రోడ్ అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. కస్టమర్లు చాలా మంది జర్నీ చేస్తున్నారు. కార్ల మీద వెళ్తున్నారు, బైకుల మీద వెళ్తున్నారు, ఆటోల మీద వెళ్తున్నారు. వాళ్ళు ఎవరికి కూడా ప్రయాణం సాగట్లేదు సార్. ఈ ప్రయాణం సాగపోవడం వల్ల గత పిఠాపురం నుంచి వెళ్దాం అనుకుంటే పిఠాపురం నుంచి వెళ్తే ప్రయాణం అవకాశం లేక ఎంత ఎలాగున్న బాధలను ఇలాగే నడుతున్నారు సార్. ఈ రోడ్డు కొలుపుని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ వాళ్ళందరూ ఏకమై ఈ రోడ్డుతో పాటు ఆ గొట్టు అడిగినాం సార్. మాయపట్నం మాది, సూరడపేట ఒకటి, మాయపట్నం, అయినపేద 3 కలిసి ఉంటాయి సార్. కుటుంబాలు 23,000 కుటుంబాలు ఉన్నాయి సార్. అక్కడ 23,000 కుటుంబాలకి ఈ గొట్టు వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉండి జనం ఎక్కడెక్కడ చెదిరిపోతున్నారు సార్. ఇప్పుడు తుఫాను ఉంది కదా సార్. అల్పపీడనం వల్ల ఇబ్బంది ఉండడం వల్ల ఈ ఇల్లులో పడి ఖాళీ చేసి వాటర్ ఇంట్లో వచ్చేస్తుంది సార్. ఆ వాటర్ ఇంట్లో వచ్చిన వాళ్ళు వంట వండుకోలేక మన హై స్కూల్ కాడికి ఉన్న SCZ లోకి కొంతమంది, ఆ సూరడపేటలోమో కొంత కొత్తపేటలో కొంతమంది అలా చెదిరిపోతున్నారు సార్. అలా చెదిరిపోవడం వల్ల ఏముందంటే జనం కూడా ఎక్కడికెక్కడ చెదిరిపోతున్నారు వదిలేదు. డిప్యూటీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిసి ముగ్గురు కూటమి ఉన్నది చేసి బీజేపీ ఆ సముద్ర రోడ్డును గొట్టి వేయాలని మేము చాలా కోరుకుంటాం. గొట్టితో పాటు ఈ రోడ్డు కూడా వేయాలా. ఈ రోడ్డు అయితే వెహికల్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బైక్ మీద వెళ్తున్నారు ఫ్యామిలీతో. ఎక్కడికి వెళ్దాం అనుకోబోడికి వాటర్ వేసి కూడా కొట్టబోడికి తగ్గలో వాటర్ దూరేసి బండి ఆగిపోతుంది. ఆ వెళ్ళి ప్రయాణం ఆగిపోతుంది. అలా వెహికల్ మీద కార్ల మీద వస్తున్నారు. కార్ల మీద వచ్చింది వాళ్ళు ఏముందంటే అద్దాలు వేసుకుని వాళ్ళు బెండ్ కార్లు కూడా ఆగిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు అయితే. గత 5 సంవత్సరాల్లో ఇలాగ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇలాగ ఉంటుందని మేము అనుకోవట్లేదు. చేస్తాడు అనుకుంటున్నాం. మేము ముందుకు వస్తున్నాం కానీ సార్కి కొంచెం పవన్ కళ్యాణ్ సార్కి కొంచెం ఎక్కడెక్కడ ఉన్నాడు వయలేదు తిరగడం వల్ల ఇది ముందుకు సాగట్లేదు. మత్స్యకారుల్ని, ఈ ఉన్న సముద్ర ఒడ్డున ఉన్న కుటుంబాలని డిప్యూటీ సీఎం గారు చాలా గుర్తు పెట్టుకోమని మేము మెరి కోరుకుంటున్నాం సార్. మరో ప్రయాణికులు ఉన్నారు, స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది ఇక్కడ ఈ పరిస్థితి? ఎప్పటి నుంచి ఎలాగ ఉంటుంది ఈ మధ్యకాలం? సార్, ఇక్కడ ఈ సుబ్బంపేట ఏరియాకి వచ్చేసరికి వర్క్ చేస్తున్నారు సార్, కానీ పర్మనెంట్ వర్క్ కాదు సార్. అది టెంపరీగా ఏదో చిన్న గోతులు పూడుస్తున్నారు. ఈ సైక్లోన్ అనౌన్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కెరటాలు విపరీతంగా కొట్టేసి ఇక్కడ రోడ్డు అనేది శుభ్రంగా బ్లాక్ అయిపోతుంది సార్. వాహనాలు ఏదైనా మోటార్ సైకిల్ కానివ్వండి, కార్లు కానివ్వండి, ఏదైనా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. రెండోది ఏంటంటే ఈ రోడ్డు హ్యాచరీస్ అలాగే SCZ స్థానిక ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకునే రోడ్డు సార్. కానీ ఇబ్బంది అనేది ఏ ఒక్క ఫ్యామిలీ అయినా సరే ఇక్కడ బ్రేక్ అవ్వకుండా వెళ్ళడానికి అవ్వట్లేదు సార్. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి సార్, దయించి దీని మీద తగిన చర్యలు చేపట్టి కొంచెం ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించవలసిందిగా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం, ఇది భారీ కెరటాలు అలల కారణంగా చేత ఈ రోడ్డు ఎప్పటికప్పుడు ఈ విధంగా జరుగుతుందని కూడా అయితే స్థానికులు చెప్తున్నారు. మరో పక్క అల్పపీడనం వాయుగుండాలు ఏర్పడినప్పుడు మరింత సముద్ర కెరటాలు ఉధృతంగా ఎగిసిపడి రోడ్డు పైకి రావడం, ఆ రోడ్డు అనంతరం కూడా రోడ్డు పాడవడం, దానితో పాటు ఇక్కడ పక్కనే ఉన్న ఇంట్లో కూడా నీరు చేరుకోవడంతో స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇది జాతీయ రహదారి లాంటిది కాబట్టి ఈ రహదారి గుండా SCZ ఇటు తుని ఇలాగే ఇటు చాలా ప్రాంతాలు వెళ్ళే యూకత్తపల్లి మండలం ఇలా చాలా ప్రాంతాలు వెళ్ళే రహదారి కాబట్టి రహదారి కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్తున్నారు. తెలుస్తుంది మొత్తం మీద అల్పపీడన కారణంగా చేత వర్షాలు
తగ్గు ఉన్నప్పటికీ కూడా ఈ కెరటాలు సముద్రం అల్లకోలంగా ఉండడంతో ఈ సముద్ర తీర ప్రాంతాలు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఇది ఇప్పటి వరకున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో దుర్గారావు, HM టీవీ, కాకినాడ జిల్లా.